చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో రోషన్ తమ్ముడికి నమస్కారం. ఎలా ఉన్నారు అక్క? 1 year కాదు, 2 year పైన 2 years అయిపోయిందా? చూడండి 2 year పైన. ఇప్పుడు ఏంటి మీ సుమన్ టీవీకి 10 ఏజ్ అయిందా? 10 సంవత్సరాలు అయిపోయింది. చాలా సంతోషం కదా. నేను 10 సంవత్సరాల తర్వాత నన్ను ఈ రోజు ఇక్కడ వచ్చాను. ఓకే, ఎండి గారికి దండం పెట్టుకున్నాను. సుమన్ టీవీ స్టాఫ్ కు అందరికి దండం పెట్టుకుంటాను. ఓకే, సో హ్యాపీ. మరి సుమన్ టీవీ 10 years అప్పుడు లక్కీగా అక్కడ వచ్చి కూర్చున్నాను. ఆల్రెడీ సుమన్ టీవీ వాళ్ళు ఇచ్చిన డబ్బులనే బతుకుతున్నాను. మళ్ళీ అగైన్ 10 సంవత్సరాలు అప్పుడు నేను వచ్చేది చాలా హ్యాపీ కదా. అవును అవును. మరి కానీ అక్క చాలా మంది మీకు హెల్ప్ చేశారు కదా ఆ టైంలో. తప్పకుండా తమిళ వాళ్ళు ఎంతమంది చేశారో తెలుగు వాళ్ళే. కానీ తెలుగు వాళ్ళు 1000% మన వాళ్ళే. ఏపీ అంతమంది హెల్ప్ చేశారు కదా. ఎందుకు మీరు దాన్ని జాగ్రత్త పరుచుకోకుండా ఖర్చు పెట్టుకోనా, లేకపోతే ఏమైంది అక్క? అసలు మీ స్టోరీ తెలియాలి ఇప్పుడు. అది రోషన్ తమ్ముడు, అది ఎలాగ జరిగిపోయిందంటే అక్క వేరే రూట్ లో డబ్బులు మోసం, అట్లా బ్యాడ్ రూట్ లో వెళ్ళి డబ్బులు మోసం వెళ్ళిపోలా. నేను అక్కడ కారైకుడి నుంచి హైదరాబాద్, తర్వాత ఇక్కడ ఇల్లుకు అడ్వాన్సు, తర్వాత ఇక్కడ మంచము బీరువో, ఇట్లా ఇల్లు ఇంటికి ఇది వండుకుంటే ఇది ఏం చెప్తాము, వండుకు తినేదికుంటే ఇది ఇదంతా తీసుకుంటున్నాం కదా. ఆ తర్వాత మద్రాసు, తర్వాత తిరుచిరాపల్లి, తర్వాత కారైకుడి, ఇలాగనే డబ్బులు వెళ్ళిపోయింది వేరే. అది ఎందుకంటే వేరే విధంలో ఎవరికి మా చుట్టాలకో ఎవరికో అట్లా ఇవ్వలేదు, అలాగనే వెళ్ళిపోయింది. ఓకే. తర్వాత నేను ఆల్రెడీ మన ఇంటర్వ్యూలో ఇక్కడ స్టూడియోలో చెప్పాను కదా, అయినా 3.5 lakhs అప్పులు కట్టుకున్నానని చెప్పాను కదా. కట్టుకున్నారా? అవును. ఓకే, వచ్చిన దాంట్లోనే అప్పుడు మన సుమన్ టీవీ వల్ల వచ్చిన డబ్బులు. ఓకే. చిరంజీవి అన్న నాగబాబన్న ఇచ్చేది. అప్పుడు మొత్తం 7.5 లక్షం వచ్చింది కదా. 7.5 lakh వచ్చింది అప్పుడు. వచ్చింది కదా. అప్పుడు దాంట్లో అలాగనే పోయింది డబ్బులు. 3.5 lakhs అప్పులు కట్టేసా. మళ్ళీ వేరే డబ్బులు ఇక్కడ నుంచి తిరుచిరాపల్లి టు హైదరాబాద్ టు మధురై, కారైకుడి, ఇట్లా తిరిగిపోయి డబ్బులు వెళ్ళిపోయింది. కానీ మీకు ఎక్కడైనా రెంటే కదా, మళ్ళీ ఎందుకని హైదరాబాద్ నుంచి మళ్ళీ ఊరు వెళ్ళిపోయి అక్కడ ఇబ్బందులు పడుతూ మళ్ళీ వీడియోలు చేస్తున్నారు? మరి హైదరాబాద్ లో ఎందుకు ఇక్కడ ఏమి పని రాలేకుండా వెళ్ళిపోయానంటే 10,000 అద్దె అక్కడ, అది కరెక్ట్ గా 10,000 అద్దె కట్టుకోవాలి, మరి తినాలి. మరి ఇక్కడ వర్క్ ప్రాపర్ గా రాలేదు కదా. ఒక్క అదేంటి కళ్యాణం కమ్మనీయం, ఆ సీరియల్ మాత్రం వచ్చింది. అది తర్వాత అవకాశమే రాలేదు రోషన్ తమ్ముడు. మరి ఇక్కడ ఎందుకు అని మళ్ళీ ఊరు వెళ్ళిపోయా. ఓకే. అక్కడికి వెళ్ళి మళ్ళీ అద్దెకి ఇల్లు, అడ్వాన్స్, అక్కడ బీరువో, అక్కడ మంచము, ఇక్కడ తీసేది ఇక్కడే వదిలేసి, ఇలాగనే అయిపోయింది నాయన. ఓకే, అలాగనే అయిపోయింది. మరి ఎవరు అక్కడ తమిళనాడులో ఎవరు పట్టించుకోలేదు, ఏ సహాయం లేదు. మళ్ళీ ఎందుకు మళ్ళీ ఏమీ లేకుండా మళ్ళీ రోడ్డు మీద అగైన్ వచ్చేసాను. మళ్ళీ ఇలాగ ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కూడా మీరు ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు తెలుగులో ఇంతమంది ఇన్ని లక్షలు సహాయం చేశారు. తమిళనాడులో ఒక్కళ్ళు కూడా ఒక్క హెల్ప్ చేయలేదా? ఒక్క హీరో కూడా 1000 రూపాయలు రాలేదు. ఎక్కడ సినిమా వాళ్ళు పట్టించుకుంటున్నారు? అక్కడ ఆ గవర్నమెంట్ ఇచ్చిన 1000 రూపాయలే రాలేదు కదా. తమిళనాడు గవర్నమెంట్ ఇచ్చిన 1000 రూపాయలే రాలేదు కదా రోషన్ తమ్ముడు. సినిమా వాళ్ళు అసలు తమిళనాడులో ఉన్న సినిమా వాళ్ళు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఓన్లీ మన ఇక్కడ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ. ఓకే. ఇప్పుడు నిన్న చూడు తమ్ముడు డిప్యూటీ సీఎం గారు, నేను ఆల్రెడీ మన స్టూడియోలో కూర్చొని నీ దగ్గరనే చెప్పాను నెక్స్ట్ సీఎం అన్నాను. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిపోయారు. ఇప్పుడు ఇమ్మీడియట్ గా తమ్ముడు నాకు 2 lakhs నిన్న ఇచ్చారు. అవును. అక్కడ విజయవాడలో దిగి మాకు కారైకుడిలో నుంచి వచ్చి గుంటూరులో దిగిపోయి విజయవాడ వెళ్ళి అక్కడ తమ్ముడు ఆఫీస్లో బాగా భోజనం పెట్టి బాగా చూసుకున్నారు. అంత గౌరవం ఇచ్చారు. నేనేమో భిక్షాటం చేసుకున్నట్టు తిరుగుతున్నాను తమిళనాడులో. మన ఏపీలో మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ అంత మర్యాద ఇచ్చి, నేమేమో చాలా పెద్ద రాయల్ ఫ్యామిలీ లాగా ఏం లేదు, వాళ్ళు కాళ్ళు మట్టి నేను అలాగా కూర్చోపెట్టి అలాగ అమ్మని ఏమో ఎంపీ ఎమ్మెల్యే లాగలో నాకు చాలా. తమ్ముడు వచ్చి డిప్యూటీ సీఎం నాకంటే చిన్న, నాకు నిన్న లేదు తమ్ముడు లేకపోతే కాలు ఎలాగ నాగబాబు అన్న కాలు పెట్టుకున్నాను అలాగనే కాలు పెట్టుకొని ఏడవాలని నాకు మధురైకి వచ్చారు తమ్ముడు గారు. అవును. అది నాకు తెలియదు నాయన. తమ్ముడు మధురైకి వచ్చినప్పుడు ఎందుకు మా ఊర్లో కారైకుడి నుంచి 90 కిలోమీటర్లు నేను వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్లో కాలు పట్టుకొని నైనా అని నేను దండం పెట్టుకోవచ్చు కదా. అవును. ఈవినింగే ఫేస్బుక్లో వచ్చింది పవన్ కళ్యాణ్ గారు వచ్చారు తమిళనాడు, కానీ తెలీదు. ఆల్రెడీ మెగా పవర్ స్టారు అన్నయ్యకు దండం పెట్టుకున్నాను, చిరంజీవి నాగబాబన్న. ఇప్పుడు నా తమ్ముడు డిప్యూటీ సీఎం. 3 అన్నదమ్ముళ్ళు మీకు నిలబడ్డారు.
ఏనైనా ఖచ్చితంగా పాకీజా గారికి కష్టం ఉండకూడదు అని అవును ఫస్ట్ లో నేను చెప్పగానే చిరంజీవి గారు నాగబాబు గారు అసలుకి ఎంత అవును అవును ఎమోషనల్ అయ్యారో తెలుసా మీ స్టోరీ విని. అవును కదా లైవ్ లో అన్నయ్య వచ్చారు కదా వీడియో నాతో కాల్ లో పాటు. కూడా మాట్లాడిచ్చాను అవును మీకు. కదా, నేను కారెక్కులు ఫస్ట్ అన్నయ్య కదా ₹1,00,000 నా బ్యాంక్ లో వేశారు. అవును తర్వాత అన్నయ్య చిరంజీవి అన్న మన ఇక్కడ షూటింగ్ లో AP 13 అయినా ఏదో ఒక షూటింగ్ లో ఉన్నప్పుడు చిరంజీవి అన్న ₹1,00,000 అవును అలాగనే కదా వచ్చింది. ఆ వీడియో పెట్టారు కదా మీరు, నేను చాలా అవును. ఇబ్బందుల్లో ఉన్నానని. అవును అవును ఇమ్మీడియట్ గా మాకు డిప్యూటీ సీఎం గారు ఆఫీస్ అదే, నుంచి కాల్ అదే. వచ్చింది. ఉమ్, ఇలా పాకీజా గారి పొజిషన్ ఏంటి రోషన్ అనగానే ఇమ్మీడియట్ గా మీ నెంబర్ పెడితే మిమ్మల్ని మాట్లాడిచ్చి అవును ఇమ్మీడియట్ గా పంపండి, మనం ఎంతో కొంత సహాయం చేద్దామని చెప్పారు. అవును అదే జరిగింది నిన్న. నిజంగా గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు, హ్యాట్సప్ అండి. అబ్బో అందుకే చెప్తున్నాను నైనా, కాలు పట్టుకోవాలి నేను, నాకంటా చిన్నవి లేకపోతే బతుకుతామా చేస్తామా అన్నప్పుడు ఇది డబ్బులు వచ్చింది. 2 కోట్లు, 2 లక్షలు ఏంటి 2 కోట్ల పైన కదా. 2 ఇడ్లీకి రోడ్డు మీద తిరిగినప్పుడు మన వాళ్ళు సుమన్ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేసుకున్నావు నువ్వు వచ్చి 8 lakhs ఇచ్చారు. అన్ని ఇలాగే చేసేసి మళ్ళీ మీరు కాలు చిరంజీవి అన్న కాలు పవన్ కళ్యాణ్ తమ్ముడు కాలే పట్టుకొని తిరుగుతున్నా. ఏ కాల్ అక్కర్లేదక్క, మీరు ఇండస్ట్రీలో చాలా మంచి మంచి క్యారెక్టర్లు చేశారు, మిమ్మల్ని చాలా మంది ప్రేక్షకులు అది ఓన్లీ ప్రేమిస్తారు. ఏపీల నుంచే సహాయం అవును. తమ్ముడు, ఏపీల నుంచే సహాయం. తమిళనాడులో ఒక సింగిల్ టీ లేదు, కేవలంగా చూస్తున్నారు నన్ను. కానీ ఇప్పుడు కడుపు మండిపోయి ఉంటున్నారు. ఎందుకంటే ఎలా అయితే మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ, సుమన్ టీవీ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లు ఏదో డబ్బులు వస్తానే ఉంటుంది కదా, జీపే ఫోన్పే, అప్పుడు ఎలాగనో ఇది బతికిపోతుందే. అప్పుడు కడుపు మండిపోయి, ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు 2 lakhs ఇచ్చారు. ఇప్పుడు కడుపు మండిపోతున్నారు. ఏడుపు వచ్చేసిందా నిన్న అక్కడ ఆఫీస్ లో, ఆ మర్యాదలు ఆ డబ్బులు అయ్యో, ఇచ్చినప్పుడు? అదే నేను చెప్పాను బాగా కదా. ఏడ్ చేశారు, నేను వీడియో చూసాను, అది నాకు ఫోన్ చేసి కూడా అక్కడికి ఏడ్చారు. పోయిన తర్వాత నాకు చాలా ఇప్పుడు నవ్వుతున్నాను కాబట్టి ఇప్పుడు బూస్ట్ తమ్ముడు 2 lakhs ఇచ్చారు కదా, సుమన్ టీవీ వెళ్ళి వచ్చింది కదా, అప్పుడు నవ్వుతున్నాను. ఇప్పుడు బతికిపోతాము, సూసైడ్ చేసుకుంటా అలాగే కూడా వచ్చింది రోషన్ తమ్ముడు నాకు. మళ్ళీ నీకు కూడా మాట్లాడతామా అని నాకు ఆలోచించా. ఎందుకు తమ్ముడుకు మనకి ఏంటి, ఎందుకు మాట్లాడలేదు తమ్ముడు దగ్గర అని కూడా ఆలోచించా. నీ ఫొటోస్ మన ఇక్కడ సుమన్ టీవీలో నువ్వు కారెక్కుడికి వచ్చినప్పుడు తీసుకున్నాం కదా, ఆ ఫొటోస్ కూడా ఫేస్బుక్ లో పెట్టా. నా తమ్ముడు నా ప్రేమతో తమ్ముడు రోషన్కి దండం అని పెట్టా ఫేస్బుక్ లో. అప్పుడు కూడా సరే నాకు భయం వచ్చేసింది, తమ్ముడు ఏదైనా అనుకుంటారో ఏమో, మొత్తం డబ్బులు వదిలేసి ఇలాగ అక్క మళ్ళీ రోడ్డు మీద తిరుగుతుందే అని నీకు భయపడి నీకు కాల్ చేయట్లేదు. నాకు కోపం ఎందుకంటే వచ్చిన డబ్బులు కొంత ఖర్చు పెట్టేసుకుంది, అక్కడ ఇక్కడ అందరూ ఇంటర్వ్యూస్ చేసి ఇదేదో thumbnails పెడుతున్నారు మీ చేత తప్పుగా, అంటే మీకు తెలుగు అంతంత మాత్రమే, వాళ్ళు అడిగింది ఒకటి మీరు చెప్పేది ఒకటి. అవును తమ్ముడు, ఇప్పుడు చూడు TV 5 రాక అంటున్నావు, 9కి వెళ్ళిపోయా. బుర్ర కూడా కొంచెం పని చేయట్లే దీనివల్ల. అవును ఏదో ఒకటి. ఇప్పుడు TV 9 ఆల్రెడీ ఇక్కడ వచ్చాను, అన్నయ్య బ్లడ్ గ్రూప్ ఇక్కడ అది ఉంది, ఆపోజిట్ లోనే ఉంది చిరంజీవి అన్నయ్య, అది కూడా పట్టించుకోలేకుండా TV 9 వెళ్ళిపోతే ఏంటి? సూసైడ్ ఎందుకు చేసుకోవాలనుకున్నాం అక్క అసలుకి? ఇప్పుడు డబ్బులు అయిపోయినాయి, ఇంకేం చేయాలి అర్థం కాక. అవును మరి అక్కడ ఏం చేసేది, ₹1000 అద్దె కారైకుడిలో, ₹1000 అద్దె కట్టుకుంటానికి కష్టంగా ఉంది. అది రేకల్ అంటాం కదా, అది ₹1000. ఎక్కడో వెనకాల మా ఊర్లో పెద్ద వాళ్ళు ఉంటున్నారు, డబ్బులు ఉన్నవాళ్ళు, వాళ్ళు వెనకాల ఒక రూములు ₹1000. టాయిలెట్ కానీ అండలు తోముకుంటే దిగి బట్టలు ఉతికేంత కిలోమీటర్ నడుచుకొని పోవాలి. కామన్ బాత్రూమ్ ఓపెన్ గా చెప్తున్నాను మన సుమన్ టీవీలో. అంత కష్టంలో ₹1000 అద్దె కట్టుకుంటేందుకు ఇది లేదు. అప్పుడు ఎలాగ ఇంటర్వ్యూ చేసుకున్నావు, 2 ఇడ్లీకి రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు, ఇప్పుడు సేమ్ పొజిషన్ వచ్చేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.